ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఇతరులు చెప్పకుండానే మీకు మీరే మీ ప్రవర్తనలో అనేక మంచి మార్పులు తెచ్చుకుంటారు. పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డు వంటివి లాభిస్తాయి. విదేశాల్లో నివసిస్తున్న వారికి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అయితే ఈలోపు మధ్యవర్తుల వల్ల నష్టపోతారు. విదేశాల్లో కొనుగోలు చేసిన ఆస్తికి విలువ తగ్గుతుంది. స్వదేశంలో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి ఉంటుంది. ఉద్యోగపరంగా కీలకమైన బాధ్యతలు నిర్వహించవలసిన సీటుకు బదిలీ అవుతారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మిమ్మల్ని ఒక వ్యతిరేక వర్గం, బంధువర్గం కానీ శత్రువర్గం కానీ ఆపలేరు. అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. మీరు కోల్పోయినవన్నీ తిరిగి సాధించుకుంటారు. సమాజంలో మీ గుడ్విల్ నిలబెట్టుకుంటారు. ఏ విధంగా ధనం సంపాదించారో అన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. అందరికీ ధన సహాయం చేసి దూరం అవుతారు. కాబట్టి అప్పు ఇవ్వడం చేయడం మంచిది కాదు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త అటు ఇటుగా అనుకూలమైన సంబంధం కుదురుతుంది. జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమవుతుంది. ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాలు మార్చుకుంటే మేలు జరుగుతుంది. లేకపోతే జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మనసులో ఉన్న భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. కొంతకాలం మానసిక నిరుత్సాహం, ఒత్తిడి ఏర్పడుతుంది. మీరు కలలుగన్న స్వయం సంపాదన ప్రారంభమవుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు వాస్తవ రూపం దారుస్తాయి. ఆరోగ్యం మధ్య మధ్యలో నలతగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు, కుడి మోకాల నొప్పి, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గురు అనుగ్రహం కోసం మేధాదక్షిణ ముద్రపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి.